నువ్వెంత కూర బంగారం అట్లా కూతురు చెప్పిన తర్వాత కూడా మందవుతాడు గలుడు. అది బంగారం కాదు, ఇద్దరి మొక్క ఉంది. అంటే నన్ను నా కూతురు అన్నావనుకో బాగో చెప్తాన్నా. చూడండి ఇత్తడి మొహలు మీరల్లుడు. ఎవరిదా ఇద్దడి మొఖం? నీదే నీ కూతురుదా ఇద్దడి మొఖం. నా బంగారమైన అత్త. నువ్వో దయ్యం, నీ కూతురో దయ్యం. నేను దయ్యాలమైతే మీరు పిశాచల్రా. ఏమన్నారా నా కూతుర్ని? ఈ రోజు చేత అయిపోయారా? అల్లుడని కూడా చూడరా నేను. తాగిన ఆపండి ఆపండి ఏయ్, నీ అంత చూస్తా నేను. అల్లుడు ఆపండి ఆపండి. అల్లుడు ఒకసారి తాగితే ఏం కాదు, పండగ కదా, వదిలేయండి. సరే ఏదైనా కావాలంటే చెప్పండి, నేను చేసి అయ్యో పెడతా. దేవత లాంటి అత్తయ్య మీరు చల్లగా ఉండాలి. నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, నేను వచ్చి తీసుకొస్తా. దేవతమ్మ. సరే అమ్మా. నన్ను అడగకుండా వెళ్ళిపోయింది. అల్లుడు సారీ మామయ్య, మిమ్మల్ని కొట్టేశాను. మనసులో పెట్టుకుని బాగానే కొట్టావుగా. కూసోలుడు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దాలుడు పట్టు. ఊరంతా దీపావళి చేసుకుంటుంటే మనం మాత్రం దీపాలు వెలిగించుకుంటున్నామమ్మా. వాళ్ళని ఏం లాభం, కొంచెం పొగడంగానే అన్ని మర్చిపోయి మందులోకి మంచింకి మంచూరియా చేసి మరీ ఇచ్చాం. తప్పు మంది. ఆ రకంగా తాగితే ఇంకేం లెగిస్తారు? అయినా అమ్మా, నాన్న మందు మానేసాడన్నావు. నా గురించి ఎందుకు కానీ, మీ ఆయనకి అసలు మందు అలవాటే లేదన్నా. సర్లే అమ్మా, త్వరగా కానీ పైకెళ్ళి మంచి మూవీ చూద్దాం. ఉండవే ఒక్క నిమిషం, వచ్చేస్తున్నాను వెలిగించి. పద వెళ్దాం. వసే బృందా, హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి ఓయ్. ఏంటి చిచ్చుబుడ్డిలా వెళ్ళిపోవాల్సిన మొక్కలు కాలిపోయిన కాకరపోతులాగా అలా మాడిపోయాయి? ఇంకా అర్థం కాలేదు అల్లుడు. పండక్కు బాంబులు తీసుకురాలేదని బొంగమూతులు పెట్టారు. అత్తయ్య గారి మూతి బుంగమూతే, దీందే పందిమూతి. అయినా అలగడం ఆడవాళ్ళకి ఆనవాయితా ఏంటి? అల్లుడు 18 ఏళ్ళు నిన్ను ఎవరికైనా ఓటక్కు వచ్చేస్తుంది, కానీ ఆడవాళ్ళకేంటో పుట్టుకతోనే వచ్చేస్తుంది అలిగే హక్కు. సర్లే ఏడవకండి, పదండి బాంబులు కాల్చుకున్నాం. బాంబులు లేవు కదా? నిన్న నేను మావయ్యలు తీసుకొచ్చాంలేండి. నిజంగా థ్యాంక్స్ అండి. వీటికేం ఏం తక్కువ మావయ్య? లేదు. పిల్లల ముందు ఏంటండి ఈ వేషాలు? పదండి. నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదే. ఛే